సినిమాకి రికార్డులు పరిచయం చేసిన డైరెక్టర్ రాజమౌళి. హీరోతో సంబంధం లేకుండా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే అంచనాలు స్కై లెవెల్లో ఉంటాయి. కంటెంట్ తో పాటు కమర్షియల్ లెక్కలన్నీ మార్చే రాజమౌళి ఈసారి మహేష్ బాబుతో సినిమా చేస్తుండటంతో ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తారన్న చర్చ జరుగుతోంది. తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్ చేసిన రాజమౌళి ప్రెజెంట్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. అసలు హిందీలో సినిమా చేసే ఆలోచనే లేదన్న మహేష్తో హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో హాలీవుడ్ స్టైల్లో భారీగా వారణాసి మూవీ తెరకెక్కిస్తున్నారు. బాహుబలి 2తో 1000 కోట్లు, RRRతో 1000 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర అందర్నీ అవుట్ చేసిన రాజమౌళి ఈసారి కలెక్షన్ల కోసం గ్యారంటీగా గ్లోబల్ స్కెచ్ వేసుంటారని డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న వారణాసిపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అసలు ఈ సినిమాకే 1000 కోట్ల బడ్జెట్ అవుతూ ఉండడంతో ఇక కలెక్షన్లు ఎన్ని వేల కోట్లు రాబోతున్నాయో అని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా అటు గ్లోబల్ వైడ్ రీచ్ కోసం హాలీవుడ్ మేకర్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్ తో కొలాబరేట్ అయ్యి సినిమాని అప్పుడే ప్రమోట్ చేస్తున్నారు రాజమౌళి. RRR తర్వాత నేషనల్ వైడ్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు ఎన్టీఆర్. KGF, సలార్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న మూవీ డ్రాగన్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తీరుతుంది అంటున్నారు జనాలు. ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా రీచ్ అవ్వాలన్న కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేసింది టీం. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.